హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న వాక్య భాగాన్ని చూద్దాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానని. పరంగీతములు 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు కొంత భాగాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఈ వాక్య భాగమును ధ్యానం చేసుకోవటానికి జీవము కలిగిన దేవుని యొక్క కృప మనందరిపై సమృద్ధిగా ఉండులాగున దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొనగాక. ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, వాక్యమును పెండ్లి కుమార్తె సంఘమును అనుచు ఉన్నారు. పొలమనగా సంఘమే కదా. లోకమంతయు దేవుని పొలముగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. శారీరకముగా ఈ లోకములోని మొక్కలను మనుషులను దేవుడే నాటి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మానవ ప్రపంచమునకు వెలుగు, నీడ, గాలి, ఆహారము మొదలగు సదుపాయములను చేసి పోషించుట వల్ల దేవుడు సృష్టికర్త అని మాత్రమే కాక పోషణకర్త అనే బిరుదును కూడా నొందినవాడుగా మనకు కనబడుతున్నాడు. దేవుని ఫలము లోకమే కనుక దేవుని కొరకు పెరిగి దేవుని కొరకు ఫలించవలసిన ఫలము లోకమే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఫలములు 3 విధములుగా విభాగించవచ్చు. అది ఎట్లాగంటే, 1 అన్యుల ఫలము, 2 నామక సంఘ ఫలము, 3 షారోను ఫలము. షారోను ఫలము పెండ్లి సంఘముగా మనకు కనబడుతూ ఉంది. షారోను అనేది పాలస్తీనా దేశంలోని పల్లపు మైదానం అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మైదానం ఎప్పుడు కూడా తేమగా ఉంటుందని, ఈ మైదానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 2 విషయాలకు ప్రసిద్ధికెక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవి ఏంటి అని అంటే, 1 పచ్చిక, 2 పుష్పములు. షారోను అంటే ఈ రోజుల్లో చాలామందికి తెలియదు, పైగా చిన్న చూపు చూస్తున్నారు. వాక్యమును బట్టి మనము ఆ పదమును, అందున్న వివరమును, సత్యమును మనము గౌరవించేవారుగా ఉండాలి. దానిని అంగీకరించి అవలంబించాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. షారోను వనములో దావీదుకు పచ్చిక అనుభవం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోనుకు పుష్పముల అనుభవం ఉన్నది కనుక, అలాగే ఈ దినములలో వచ్చిన అనుభవము కొందరికి పుష్పముల అనుభవము, మరికొందరికి పచ్చికలో మేయు గొర్రెలు అనుభవము మనకు కనబడుతూ ఉంది. గొర్రెలు నేల నుండే పచ్చిక మొక్కలను తినుచున్నవి కనుక నేల యొక్క మన్ను కొంతైనను ఆ గొర్రెల పెదవులకు తగిలినందున ఆ గడ్డిని కొంత విడిచిపెడుతూ ఉంటాయి. ఆ గడ్డి మొక్కలు కొన్ని జారిపోవటను మనము గమనిస్తూ ఉంటాం. పెదవులకు కొంత బురద అంటుకొనుటయు సంభవిస్తూ ఉంటుంది. అట్లాగే పచ్చిక అనుభవం గల వారిలో కొన్ని బలహీనతలు, అపవిత్రమైన కొన్ని బలహీన మాటలు, అంటే జారుడు మాటలు కనబడుతూ ఉంటాయి. అయితే పుష్పముల విషయము మనము విచారించినచో నేల మట్టితో సంబంధము లేకుండా స్వచ్ఛమైన జలములలో అవి పెరుగును. ఈ ఉన్నతమైన శ్రేష్టానుభవమే పెండ్లి కుమార్తె అనుభవముగా మనకు కనబడుతూ ఉంది. షారోను గొర్రెలకు మేత భూమి అగునని యెషయా భక్తుడు 65వ అధ్యాయము 10వ వచనములో యెషయా ప్రవక్త ఎప్పుడో 700 సంవత్సరములకు ముందే ప్రవచించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుకనే నేడు షారోను పొలము మేత స్థలముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గొర్రెలకు మేత భూమి అని ప్రవచింపబడక పూర్వము అది ఎడారి అని ప్రకటింపబడినట్లుగా షారోను ఎడారి ఆయనని యెషయా 33:9 కనపడుతూ ఉంది. కనుక షారోను గూర్చి 4 సందేశములు మనకు కనబడుతూ ఉన్నాయి. 1 షారోను ఎడారి ఆయను అని యెషయా 33:9, అదొక సొగసైన ప్రదేశమని యెషయా 35:2, అదొక మేత భూమి అని యెషయా 65:10, అదొక పుష్పముల వనము అని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. పరమగీతము
2:1 బైబిల్లో ముఖ్యమైన వనములు కొన్ని ఈ సందర్భంలో మనము వివరించుకోవాల్సిన అగత్యత ఎంతైనా ఉన్నది. ఒక్కొక్క వనము ఒక్కొక్క అనుభవమును చూపుచున్నది కనుక మనం శ్రద్ధగా దానిని జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా వనమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది మానవ వంశం యొక్క మొదటి నివాస స్థలముగా మనకు కనబడుతుంది. ఈ వనములో ఆది దంపతులు నివసించుట, పాపములో పడుట, దేవుని శాపములను గురియగుట, దేవునికి దూరమగుట అయిన మొదలాది విషయములు మరి ఆ వనములో నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందువలన ఆఖరుగా దేవుడు మానవునితో ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన ఏంటి అనేది ఏదైనా వనములో శ్రేష్టతను, విశిష్టతను తెలుపుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేంటి అని అంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు వాణ్ణి మడమ మీద కొట్టుదు అని ఆదికాండం 3:15 మనకు చెప్పినట్లుగా ఇదే రక్షకుని గూర్చిన వాగ్దానముగా మనకి ఇక్కడ కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తే. లోకములో జన్మించిన వారందరూ పురుష సంబంధముతో, పురుష సంపర్కముతో, సంయోగముతో జన్మించిన వారుగా మనకు కనబడుతున్నారు కనుక అందరూ పురుష సంతానమే. కానీ యేసుక్రీస్తు మాత్రమే పురుష సంబంధము లేకుండా పరిశుద్ధురాలైన కన్యక గర్భమున జన్మించిన వారు కాన స్త్రీ సంతానమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1:18 మనము ఈ విషయములన్నిటిని కూడా మనము చూడవచ్చు. ఈ వివరమును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి నరుడు ఏదైనా అనుభవం పొంది తీరవలనని, ఏదైనా అనుభవం ఏమనగా రక్షకును గూర్చిన రక్షణ వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే సింధూరవనముగా మనకు కనబడుతూ ఉంది. రక్షింపబడిన వారలారా సింధూరవనములో సహవాసము సన్నిధి అనుభవించుడి అని ఇక్కడ వాక్య భాగం మనకు హెచ్చరిక చేస్తుంది. మరియు మమ్రే దగ్గర సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా కనబడినట్లుగా ఆదికాండము 18:1 మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము యొక్క సన్నిధి దేవుని సహవాసము కలిగి ఉన్న స్థలముగా మనకు కనబడుతుంది. సింధూర వనము యందు సన్నిధి సహవాసము మనకు కనబడుతూ ఉంది. సింధూరం అనగా రక్షణ రంగుగా మనకు కనబడుతుంది. ఎండవేళ అనగా వెలుగు విస్తారతను సూచించుచున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. గుడారపు ద్వారం అనగా దైవ సన్నిధిని సూచించుచు ఉంది. సామెతలు 8:0 మనం చూస్తే అక్కడ కూర్చుండి ఉండుట అనగా నెమ్మదిని, నిర్మలమును, స్థిరత్వమును తెలుపుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఆత్మీయ విలువలను, వివరములను విశదపరచు అనుభవమునకి సింధూరవనమని మనము పేరుగా మనము గుర్తించాలి. ఈ సింధూరవనములో అబ్రహాము దేవుని ప్రత్యక్షతను, దేవుని సహవాసమును, దేవుని యొక్క ఆశీర్వాదమును పొంది స్నేహితుడై ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా వనములో దేవుని సన్నిధి నుండి నరులు వెళ్ళగొట్టబడి సింధూర వనములో సఖ్యత కుదిరినట్లుగా మనకు ఇక్కడ కనబడుతుంది. దేవుడు ఎంత ధన్యతను మనకు అనుగ్రహించాడో. మనము ఏదైనా వనములో రక్షణ వాగ్దానము మెరిసింది, కానీ ఆ రక్షణ దివ్య వాగ్దానమును అంగీకరించి యేసు యొద్దకు వచ్చి ఆయన శిలువ యజ్ఞ మర్మమును అంగీకరించి ఆయన ప్రశస్త రక్తంతో కడుగబడితే ఇదే సింధూర వనము యొక్క రంగు మనకు కనబడుతుంది. క్రీస్తు శిలువ శ్రమదానముగా ఈ సత్య సందేశమును గురించి మనము మరి సమకూర్చిన రక్షకునికి ఘనత, మహిమ మరి ఆయన నామానికే మరి చెల్లిలాగున వందనాలు చెల్లించబద్ధులమై ఉన్నాం కనుక ఈ అనుభవం ద్వారా వెలుగులో మనందరము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సహవాస సన్నిధి లభించాలని, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఫలించాలని, ఆశీర్వాదమును అందాలని, పలువురికి ఆశీర్వాదకరముగాను ఉందు అని, ప్రభువు స్నేహితుడిగా పరిగణింపబడదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచేదన, ఆయన నాకు స్నేహితుడై ఉన్నందున నేను ఆ విషయము నేను దాచను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరియు దేవుని స్నేహితుడని పేరు కలిగిన వానిగా అబ్రహామును చూస్తూ ఉన్నాం. యాకోబు 2:23 మరి దివ్యానుభవంలోనికి, వెలుగులోనికి, సింధూర వనములోనికి రాగలిగినట్లయితే ప్రతి భక్తుడు కూడా మరి 3వ వనములోనికి వచ్చి తీరాలి. ఈ సింధూర వనములోనికి మనము వచ్చిన ప్రతి ఒక్కరము కూడాను 3వదిగా మనము గెచ్చమనే వనములోనికి రావాల్సిన వారమై ఉన్నాం. గెచ్చమనే అనగా గానుగా అని మనం అర్థం చేసుకోవాలి. శ్రమవనం,
శోధనవనం, హింసవనం మన ప్రియరక్షకుడైన యేసు చెమట రక్త బిందువులుగా మరి కార్చి మరి అక్కడ నీ కొరకు మరి తన రక్తమంతయు కార్చిన స్థలంగా మనకు అక్కడ కనపడుతుంది. అన్యాయంగా అక్రమస్తులకు మరి అప్పగింపబడిన స్థలం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. గానుగలో గోధుమ గింజ అంటే యేసు దంచబడి నలుగగొట్టబడి పిండి అయిన స్థలముగా మనకు కనబడుతుంది. కాన గానుగాను అర్థమిచ్చు గెచ్చమనే పేరుకు మరి వచ్చినది మరి అందుకే కాబోలని మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువును బట్టి ఆయన బిడ్డలైన వారందరూ కూడా గెచ్చమనే వనములోనికి రావలసిన వారుగా మనము ప్రార్థించాలి. మనము దుఃఖాక్రాంతులు కావాలి అని మనము ఈ వాక్య భాగం ద్వారా మనము తెలుసుకోవాలి. మరణమగునంతగా కృంగిపోవాలి. పరమ తండ్రి చిత్తమునకు తమ్మును తాను అప్పగించుకునేవారిగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను బట్టి నడుచుకున్నట్లు మీ కొరకు మాదిరి ఇంచిపోయినని మరి పేతురు పత్రికలో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించి వారందరూ కూడా హింస పొందుదురు అని వాక్య భాగము సెలవిస్తుంది. సహించిన వారమతే ఆయనతో కూడా ఏలుదుమని వ్రాయబడి ఉంది. కనుక నీవు నిజంగా సద్భక్తితో జీవించువాడవైతే అందుకు నిదర్శనం శ్రమయే, గెచ్చమనే వనమే. కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా బాధపడువాడు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని ఈ వాక్య భాగాల ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అలాంటి శ్రమలను నీతి నిమిత్తమై యేసు నిమిత్తమై సహించి ఓర్చుకొని జయించువారుగా ఉండాలని, ఇంకనూ ముందుకు సాగుచు జయించుచు వర్ధిల్లుచు మరొక వనములోనికి మరి మనము అడుగుపెట్టువారుగా ఉండాం. ఆ వనమే మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్య భాగంలో ఉన్న ప్రాముఖ్యమైన మరి వనము షారోను వనము. నాలుగవదిగా మనము షారోను వనమును గురించి నేర్చుకున్నాం. పరంగీతంలో 2:1 ఈ వనము ప్రభు రాకడకు సిద్ధపడిన పెండ్లి కుమార్తె సంఘ సభ్యులకు షారోను పుష్పాల వనమును పుష్పములకు మనకు గుర్తుగా కనబడుతూ ఉన్నాయి. వీటిని మనము మరి కొన్ని భాగాలుగా మనము చేసుకున్నట్లయితే ఇవి వివిధ రంగులు మనకు కనబడుతున్నాయి. ఆ పుష్పములు, ఆ దివ్య రంగులు ఏంటి అని అంటే పుష్పములకు ఎట్లు కలుగుచున్నవి అని మనము జ్ఞాపకం చేసుకుంటే సూర్యుని కిరణముల వల్ల పుష్పములకు రంగులు అద్దబడుచున్నవి. అలాగే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నిత్య సన్నిధి సహవాసం మరి అలాంటి అభిలాష కలిగిన వారికి ఆయన యొక్క దివ్య లక్షణములను దేవుడు అద్దుతూ ఉన్నాడు. ఈ షారోను పుష్పములు రంగులు క్రీస్తు యొక్క దివ్య లక్షణములకు మనకు గుర్తుగా కనబడుతుంది. అవి ప్రజలకు ప్రత్యక్షపరచునట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ అద్దకమైనా వెలిసిపోతాయి, కానీ నీతి సూర్యుడి అద్దకం వెలిసిపోనట్లుగా, అది ఓడిపోనట్లుగా, అది మాడిపోదు అన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. రెండవదిగా మనము చూస్తే ఆకర్షించబడేవిగా ఈ పుష్పములు మనకు కనబడుతూ ఉన్నాయి. రంగురంగుల పుష్పములు ప్రజలను ఏ రీతిగా ఆకర్షిస్తున్నాయో క్రీస్తు యేసునందు సద్భక్తి గలవారు యేసును క్రీస్తు యేసు యొక్క దివ్య లక్షణములు గలవారుగా అనేకులను క్రీస్తు యొద్దకు ఆకర్షించేవారుగా కనపడుతున్నారు. వారిని దేవుని యొద్దకు తీసుకుని వచ్చేవారుగా కనబడుతూ ఉన్నారు. అదే మరి ఆకర్షించు యొక్క మరి ఆ పుష్పములుగా మనకు కనబడుతున్నాయి. తర్వాత భాగాన్ని మనం చూస్తే సువాసనగా మనకు కనబడుతుంది. షారోను పుష్పములు సువాసన గలవిగా మనకు కనబడుతున్నాయి. అవును, కనుక క్రీస్తు యేసు తన ప్రజలు తన పెండ్లి సంఘము యొక్క పరిమళ వాసనగా నుండుటకే తను తాను అర్పించుకొనినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు బిడ్డల జీవితంలో సువాసన ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతూ ఉంది. సువాసనలు లేని పువ్వు బంధువర్గము లేని పురమగా మనకు కనబడుతూ ఉంటుంది. కనుక మనము మరి అలాంటి సువాసన, దేవునిని కనపరిచే సువాసన మన జీవితంలో ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మకరందాన్ని తర్వాతదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పుష్పంలో ఉండే మకరందము అనగా తేనె. ఇలాంటి సువాసన సమ్మిళితమైన పుష్పములపై తేనెటీగలు వ్రాలి అందున్న మకరందమును మరి అవి స్వీకరించి అనేకులకు అందించుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తేనెటీగల వలన రాదు, కానీ తేనె పుష్పములలో నుండియే లభించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక షారోను వనములోని పుష్పములకు పెండ్లి కుమార్తె సంఘము
తేనెను అందచేసేవారిగా కనపడుతున్నారు. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలలుకుచున్నట్లున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవని పరంగీతముల్లో మనకు కనబడుతూ ఉంది. షారోను వనములో పుష్పము యొక్క విలువ వివరమును మనందరము కూడా గ్రహించినట్లయితే, నువ్వు షారోను పొలములోని వనములోని పుష్పముగా నుండగోరుచున్నావా? ఈ షారోను పుష్పముల కొరకే పరమ ప్రభువు ప్రాణప్రియుడిగా పెండ్లి కుమారునిగా రానై ఉన్నాడు కనుక మనం ఆ రీతిగా సిద్ధపడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక మనందరము కూడా ఇటువంటి స్థితిని కలిగి ఉండాలి. సువాసనకరమైన జీవితము మనలో ఉందా లేదా? ఏ విధమైన రంగులు మనము కలిగి ఉంటున్నాం? దేవునితో సరైన రీతిలో సహవాసము చేస్తున్నామా లేదా? మరి ఆ పుష్పముల యొక్క రంగు, దేవుని యొక్క మరి నీతి సూర్యుడైన ఆ కిరణాలను నువ్వు ఆస్వాదించేవారిగా ఉండావా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పుష్పములు ఏ రీతిగా రంగులు కలిగి అనేక మంది ప్రజలను ఎట్లుగా ఆకర్షిస్తూ ఉన్నదో, ఆ రీతిగా నువ్వు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ఇతరులకు పంచి ఆకర్షించే పరిస్థితులు నీవు కలిగి ఉండాలని, మరి సువాసనను కూడా యేసు యొక్క సువాసన నువ్వు పడిన ప్రతి విషయంలోనూ మరి అనేకులకు సాక్షిగా నువ్వు నిలబడాలి. ఆ సువాసనను బట్టి అనేకులు దేవుని సన్నిధికి మరి వచ్చేవారిగా కనపడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. షారోను వనములో మనము పుష్పించేవారిగా ఉండాలని, ఆ పుష్పించిన పుష్పములు మరి వివిధ రంగులు కలిగి ఆకర్షించేవిగా ఎట్లాగుంటున్నాయో, సువాసన కలిగి ఎలాగ జీవిస్తున్నాయో, మరి అలాగనే మకరందమును ఏ రీతిగా అందిస్తూ ఉన్నాయో ఆ రీతిగా నీ జీవితము కూడా దేవుని సన్నిధిలో కనబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక మనందరము కూడా చేయవలసింది ఒకటి ఏంటి అని అంటే, ఏ రీతిగా ఈ పుష్పములు ఉన్నాయో, మకరందమును ఏ రీతిగా అనేకులకు మరి మంచి రుచికరమైనవి అందిస్తూ ఉన్నాయో ఆ రీతిగా మనము జీవించాలి. దేవుని అనే వాక్యం అనే ఆ మకరందమును మనము స్వీకరించువారిగా ఉండాలి. దావీదు అయితే మరి ఆ మేత అనుభవము కలిగి ఉన్నాడు, మరి సొలొమోను అయితే పుష్పముల అనుభవం కలిగి ఉన్నాడు. మనం ఏ రీతిగా ఉన్నాం? ఆ మేత అనుభవంలో అనేకమైన మరి ఇరుకులు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ మేత అనుభవం, ఆ పచ్చదనము, దేవునితో మనం సహవాసం చేస్తే ఆ పచ్చదనములో ఉన్న ఆ మర్మాన్ని మనము గ్రహించుకోగలుగుతాం. ఆ మేత భూమిలో ఉన్న ప్రతిదీ కూడాను ఏదైనా మరి దేవునికి ఆయాస్కరమని ఉంటే సరిచేసుకోవటానికి అవకాశం ఉంటుంది. పుష్పమ అనుభవం కూడా మనకు కావాల్సి ఉన్నదని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మనందరము వాటిని గ్రహించే వారమై జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక నీవు నేను అట్టి విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానని దేవుడు ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడో ఆ వాక్య భాగమును అనుసరించి మనము జీవించేవారుగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను బ్రతిమాలుకుంటున్నాడు. కనుక మనందరము కూడాను దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునితో సంబంధము తెగిపోకుండా ఎల్లప్పుడూ కూడాను ఆయన సహవాసములో కలిగి మరి సువాసన కలిగి పరిమళము కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మకరందము కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక నీవు నేను కూడా ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నామన్నది దేవుని సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడాను, నువ్వు దేవుని యొద్దకు వస్తే ఆ రీతిగా నువ్వు పరిమళించు పుష్పములాగా నిన్ను చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మకరందమునిచ్చు పుష్పముగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. వివిధ రంగులు కలిగినట్లుగా నువ్వు మరి అనేకమైన ఆత్మలను ఆకర్షించువారిగా, అనేకమైన ఆత్మలను నువ్వు పొందుకునేవారిగా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. నీకు అనేకమైన ఆత్మ ఫలములను మరి వివిధ రంగులుగా నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆ రంగులను బట్టి ఆకర్షించే పరిస్థితిని దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అలాగన ఆకర్షించిన తర్వాత ఆ దేవుని యొక్క చేని సువాసన మరి మనందరికీ కూడాను మరి అనుగ్రహించటానికి మంచి సువాసనగాను, అలాగననే ఆ మకరందము, ఆ తేనె మరి నీ వాక్యము తేనె కంటే మధురమైనదని ఏ రీతిగా మాట్లాడుతున్నాడో ఆ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో సంబంధం కలిగి గనక జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా అలాంటి పరిస్థితుల్లోనికి నడిపించి దేవుడు అంటున్నాడు కదా, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, పుష్పము వంటి వాడనని ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేను కూడాను అటువంటి స్థితిని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. గనక అట్టి స్థితిలోనికి మనందరము వెళ్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులున్న దేశంలో ఉంచి ఇలాగన నాయన నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. షారోను వనములో పోయి పుష్పము వంటి దాననని నాయన పెండ్లి కుమార్తె సంఘము నాయన పెండ్లి కుమారునితో మాట్లాడుచుండగా మేము కూడా ఆ పెండ్లి కుమార్తె వలె సిద్ధపట్టకు నాయన సహాయం చేయండి. ఆ సువాసనను నాయన వెదజల్లేవారిగా, ఆ రంగులతో అనేకమైన రంగులతో నాయన ఇతరులను ఆకర్షించేవారిగా, ఆ మకరందమును ప్రభు అనేకులకు అయ్యా పంచి ఇచ్చేవారిగా మాకు సహాయం దయచేయండి ప్రభు. ఏదేను వన అనుభవాన్ని మాకు ఇచ్చారు, గెచ్చమనే వనాన్ని ప్రభు మాకు ఇచ్చారు ప్రభు అని కొందనాలు. మేము అటువంటి నాయన ఆ అనుభవాలన్నిటిలో గుండా వెళ్ళి నాయన నీతో సహవాసం చేసేవారుగా ఉండునట్లు మాకు సహాయం దయచేయండి. ఈ పరమగీతముల ద్వారా అనేక మర్మములను మీరు మాకు తెలియచేస్తున్న దేవానికి స్తోత్రములు. విని గ్రహించి వాటి ద్వారా జీవించే కృపను నాకు మాకు అందరికీ దయచేసి దానిలోని మర్మములను నాయన మేము అనుభవించువారిగా, గ్రహించువారిగా సహాయం చేయండి. నీ కృపతో బలపరచండి అయ్యా. వినిబిడలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబాలన్నిటికీ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు జరుగుటకు, నూతనమైన క్రియలు జరుగుటకు నాయన, నూతనమైన ఆశీర్వాదములు అందుటకు నాయన నీ కృప విడుదల చేయండి అయ్యా. నిన్ను కలిగినప్పుడు నాయన మమ్మల్ని దీవించుటకు ఇష్టపడుచున్న దేవుడవు కనుక మీరు మాకి వస్తే ప్రభువా నాయన, మా హృదయంలోనికి వస్తే నా తండ్రి మీరు వచ్చి మాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. అట్టి సహవాసమున నాయన మా అందరికీ అనుగ్రహించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.